హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామ శివారులోని ఒక కిరాణా షాపులో మహిళ మెడ నుండి బంగారు గొలుసు తెంపుకెళ్లిన దుండగులు. గ్రామానికి చెందిన కెత్తె సురేష్ భార్య శ్రీలత దంపతులు కిరాణా షాప్ నడిపించుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్పై హెల్మెట్లు ధరించి షాప్లోకి ఇద్దరు వచ్చి ఆలుగడ్డలు కావాలని అడగగా లేవని తెలపడంతో కూల్ డ్రింక్ కావాలని అన్నారు. కూల్ డ్రింక్ తీసుకొని రమ్మని మా కొడుకుకు తెలుపుతుంటే వెనక నుండి నా మెడలోని 3 తులాల బంగారు గొలుసు తెప్పుకొని వెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. అక్రమ అరెస్టులను పరిగణించాలి. నా పేరు అనిత. నేను కమలాపూర్ పిఎస్సిలో ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను. నిన్న జరిగిన శీతాకాల సమావేశాల సందర్భంగా మేము హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్ ముందు వెళ్ళాము. మెమోండరం ఇద్దామని వెళ్తే పోయిన సంవత్సరం మనకు జరిగిన ఎలక్షన్లో చెప్పిన మేనిఫెస్టో ప్రకారం మాకు 18,000 జీతం ఇస్తామన్నారు. దాని ప్రకారం మేము మెమోండరం రాసుకొని కమిషనర్ ఆఫీస్ ముందు కూర్చోవడానికి మేడంని కలుస్తామని వెళ్ళాము. మమ్మల్ని కలవనీయకుండా ప్రభుత్వ వైఖరిని మాకు పోలీస్ సిబ్బందితో ఎక్కడికక్కడ అరెస్టులు చేపిస్తూ మాకు గంట 2 గంటల నుంచి ఇక్కడ గేటు సిగ్నల్ రాకపోవడం వల్ల గేట్ లాక్ అయ్యి ఇప్పటికే ప్రయాణికులు గుజరాత్ పరకలు వెళ్ళే వాహనదారులు తీవ్ర ఇబ్బంది గురవుతుంది. అందులో భాగంగా కూడా బొగ్గు గ్రానైట్ వాళ్ళకి ఆ వెహికల్ కూడా రోడ్డు కూడా ఖరాబ్ అవ్వడం జరిగింది. దీనిపై అధికారులు చర్య తీసుకొని ఈ రోడ్డు కూడా బాగు చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ప్రయాణికులు కూడా బాగా ఇబ్బందికి గురవుతున్నారు. గేటు లాక్ అవ్వడం వల్ల ఇప్పటికీ పబ్లిక్ గంటన్నర అవుతుంది. దాంట్లో పబ్లిక్ కూడా బాగా ఇబ్బంది గురవుతుంది. ఏదో అధికారులు తొందరగా క్లియర్ చేయగలరని కోరుతున్నాను. బస్సు డ్రైవర్లో ఇక్కడ గంటన్నర అవుతుంది కాబట్టి ఈ మెయిన్ లైన్ సిగ్నల్స్ లేవట. దాని ద్వారా ఇప్పుడు ఇక్కడ మెయిన్ గేటు ఓపెన్ అయితే లేదు. ఇక్కడ చాలా ఇబ్బంది ఉన్నారు, ప్యాసింజర్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి గంటన్నర అవుతుంది. మామూలు ఇటు మళ్ళీ పరకల పంపాను, హుజరాబాద్ అంటే బస్సు ఎక్కడి నుండి ఎక్కడికి పోతుంది? బస్సు ఎక్కడి నుంచి బస్సు పరకల నుంచి హుజరాబాద్ పోతుంది. ఇక్కడ మధ్యలో ఉప్పల్ కాడ అయిపోయినాం. హుజరాబాద్ నుంచి వచ్చేటోళ్ళు అక్కడ అయ్యారు, వాళ్ళని ఇటు తీసుకొస్తాను. మళ్ళీ మా వాళ్ళను అటు తీసుకుపోతారు బస్సు వాళ్ళు వీళ్ళు మొత్తం ప్యాసింజర్ని. నా పేరు ప్రభాకర్. నేను హుజరాబాద్ నుంచి పరకాల వెళ్ళే మార్గ మధ్యంలో ఉప్పల్లో రైల్వే గేట్ దగ్గర ఆగడం జరిగింది. గత గంటన్నర నుండి సిగ్నల్ ప్రాబ్లం వల్ల గేట్ ఓపెన్ కావడం లేదు. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్సెస్ రాకపోకలు కూడా ఆగిపోయి అటుపక్క ఉన్న పరకాల నుంచి హుజరాబాద్ వెళ్ళే మార్గంలో బస్సులు కూడా గేట్ దగ్గర ఆగడం జరిగింది. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత గంటన్నర నుండి ఈ గేట్ ఓపెన్ అవ్వడం లేదు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని దీన్ని ప్రాబ్లంను రిజాల్వ్ చేయాలని కోరుతున్నాను. దీనికి తోడు గత 5 సంవత్సరాలుగా ఉప్పల్ టు పరకాల వెళ్ళే రైల్వే బ్రిడ్జి పనులు పెండింగ్లో ఉన్నాయి. దీన్ని కూడా అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ఈ బ్రిడ్జి కూడా పనులు కంప్లీట్ చేయాలని కోరుతున్నాము. ప్రయాణికులకు చాలా ఇబ్బంది పడుతున్నాం. మా మమ్మీ ఎవరో షాప్ మా డాడీ అనుకొని బయటకు వచ్చింది. కానీ ఎవరో షాప్కి వచ్చిళ్ళు ఆలుగడ్డలు ఉన్నాయని అడిగితే మా మమ్మీ లేవన్నది. థమ్స్అప్ అడిగితే నాని థమ్స్అప్ దే అని మా మమ్మీ ఒక అడుగు బయటకు వచ్చింది. ఎవరో ఇప్పుడే ఆలుగడ్డలు అడుగుతానని. నేను థమ్స్అప్ చేద్దామని వెళ్ళినంతనే మా మమ్మీ ఉరికితే మేము తక్కువ బయటకు ఉరికొచ్చినాం. మా మమ్మీ ఆడుండి ఆయన లాక్కొని ఉరుకుతుంటే నేను ఆయన వెనకాల ఉరికి నంబర్ ప్లేట్ చూద్దాం అనుకుంటే కనబడలే. మేము స్కూల్లో కూర్చున్నాం. మా సార్ వాళ్ళకి చెప్తే మా డాడీకి ఫోన్ చేసిండు. మా డాడీ వాళ్ళకి వచ్చి వెళ్ళిపోయారు. వచ్చి ఆలుగడ్డలు ఉన్నాయని అడిగితే ఆలుగడ్డలు లేకంటే ఇంకా థమ్స్అప్ ఇవ్వాలన్నారు. థమ్స్అప్ అని వీళ్ళు ఇట్లా ఈ టైంలో ఆలుగడ్డలు అడిగినా మాకు డౌట్ వచ్చి మా బాబుని థమ్స్అప్ అట నాని అని ఇటు తిరిగేలోగానే నా మెడ మీద చైన్ మీద చేసి ఇట్లా లాగుతుంటే నేను కూడా వామ్మ అని బయటికి లాగుతుంటే అది తెగి పట్టుకొని పారిపోయింది. 7:15 7:30 లోపే. మొత్తం నలుగురు, ఇద్దరు ఇంకా వెనకాల కొంచెం వేడి చేసిండ్రు. ఇక్కడికి ఇద్దరు వచ్చిండ్రు షాప్ దగ్గరికి. ఇద్దరు హెల్మెట్ పెట్టుకునే ఉన్నారు. ఒక ఆయన హెల్మెట్ పెట్టుకొని బండి పైన కూర్చున్నాడు. ఇంకొక అతను నా దగ్గరికి వచ్చింది.
ఆయన 35 ఇయర్స్ ఉంటారు ఇద్దరు.